మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో గ్రహాల సంచారాన్ని, యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలను పరిశీలిస్తే సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం, తర్వాత 7 రోజులు 11వ సంచారం. ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది. సూర్యుడు చాలా ఎక్సలెంట్‌గా, ఫేవరబుల్‌గా ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళకు ఉన్నాడు కాబట్టి, చాలా కాలంగా పెండింగ్‌లో పడిపోయిన ప్రమోషన్‌లు అనేవి ఖచ్చితంగా శాంక్షన్ అయ్యి, కన్ఫర్మ్ అయ్యే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఇప్పుడుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి పొలిటికల్‌గా చక్రం తిప్పే యోగం ఉంది. అగ్రికల్చర్, వ్యవసాయంలో డబ్బులు బాగా సంపాదించే యోగం ఉంది. ఆఫీసులో బాస్ గాని, కొలీగ్స్ గాని అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తించడానికి బలం ఎక్కువ ఉంది. సమాజంలో పేరు, పరపతి, హోదా అన్నీ పొందే యోగం ఉంది. అలాగే సమాజంలో ఒక మంచి వృత్తిలో ఉండటానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్‌తో కావాల్సిన చోటికి మంచి ఇంక్రిమెంట్‌తో ట్రాన్స్‌ఫర్ అయ్యే యోగం కూడా ఉంది. రవి 10, 11 స్థానాల్లో ఉండటం అనేది ఇంత అద్భుతమైన ఫలితాలను మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో కలిగిస్తుంది. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులకు ఎవరికైనా సరే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే కానీ ర్యాంకులు రావు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న జాబ్‌లో అయితే రవి బలం ఉంది కాబట్టి బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. కొత్తగా జాబ్ తెచ్చుకోవటం అంటే మాత్రం నిరుద్యోగులకు బుధుడి బలం లేదు కాబట్టి కొత్త జాబ్ రావటం కష్టం. ఫస్ట్ టైం జాబ్ రావటం కష్టం. బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు కూడా 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. మిథున రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొంచెం డల్ అవుతుంది. ఫుడ్ బిజినెస్ కూడా కొంచెం డల్ అవుతుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్‌లు కూడా కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ యాస్పెక్ట్‌లో అంత గొప్పగా ఉండదు. బ్రదర్స్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అవి తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోండి. ఈ 10 రోజుల్లో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. వీలైనప్పుడల్లా ఆ స్తోత్రం వింటే కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు, బెల్లం ఒకసారి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేయండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 11వ సంచారం చాలా అద్భుతంగా ఉన్నాడు. తర్వాత 2 రోజులు 12వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 8 రోజుల్లోనే శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం అనేది ఉంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ మిథున రాశి వాళ్ళు ఈ మొదటి 8 రోజుల్లో ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో పొందుతారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. దానివల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ సులభంగా మొదటి 8 రోజుల్లో పూర్తి చేసుకోగలుగుతారు. తర్వాత 2 రోజుల్లో 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల డబ్బు ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఆ 2 రోజుల్లో మాత్రం ఎప్పుడైనా ఒకరోజు నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి ఇచ్చుకోవటం చేయండి. అప్పుడు ఆ 2 రోజుల్లో కూడా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు చదువుకోవటం, లేదా లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా చివరి 2 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడొచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు అస్సలు బాలేవు కాబట్టి వీటికి గట్టిగా పరిహారాలు చేసుకోండి. రవి ఎక్సలెంట్‌గా ఉన్నాడు. శుక్రుడు ఆల్మోస్ట్ 8 రోజులు ఎక్సలెంట్‌గా ఉన్నాడు కాబట్టి ఆ 2 గ్రహాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయి.
కేవలం బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మిథున రాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్ట దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలిపడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టి అంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి. కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం కూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం కూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.